శ్రీ మంత్రాలయం రాఘవేంద్ర స్వామివారి ఆలయం దక్షిణ భారతదేశంలోని కర్ణాటకేంద్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న తుంగభద్ర నదీ తీరాన విస్తరించి ఉన్న పవిత్ర క్షేత్రమే మంత్రాలయం. ఇది శ్రీ రాఘవేంద్ర స్వామివారి బృందావనం స్థలంగా ప్రసిద్ధి పొందినది. ఈ క్షేత్రం చరిత్ర, భక్తి, ఆధ్యాత్మికతతో నిండి ఉంది. ఈ స్థలానికి మంత్రాలయం అనే పేరు రావడం వెనుక కూడా విశేష కారణాలున్నాయి. శ్రీ రాఘవేంద్ర స్వామి పరిచయం. శ్రీ రాఘవేంద్ర స్వామిగారు 1595 సంవత్సరంలో తమిళనాడులోని భువనగిరి అనే గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు వెంకటనాథుడు. చిన్ననాటి నుండే జ్ఞానంలో ప్రతిభా సంపన్నుడు. వారి తండ్రి తిమ్మన్న భట్టార్, తల్లి గోపికాంబ. వేదాలు, ఉపనిషత్తులు, న్యాయశాస్త్రం, వైదిక సాహిత్యంలోని అన్ని విషయాలలో లోతుగా పాఠాలు నేర్చుకున్నారు. పెద్దయ్యాక ఆయన మధ్వాచార్యుల పరంపరలోని పీఠాధిపతిగా మారారు. త్రివిధ విద్యలో నిపుణులైన ఆయన భక్తులను రక్షించే, వారి సంకల్పాలను నెరవేర్చే మహానుభావుడిగా నిలిచారు. ఆయన చాలా కాలం వరకు తుంగభద్ర తీరాన తపస్సు చేసి చివరకు మంత్రాలయంలో జీవన సమాధి, బృందావన ప్రవేశం పొందారు. మంత్రాలయ క్షేత్ర మహత్యం. మంత్రాలయం స్థలానికి ప్రత్యేకత ఏర్పడిన కథలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇది పాండవులు వనవాస సమయంలో పుణ్యస్నానం చేసిన ప్రదేశంగా కూడా చెప్పబడుతుంది. తుంగభద్ర నది ఈ ప్రాంతానికి పవిత్రతను అందించినది. ఒకప్పుడు ఈ ప్రదేశం మంజలయ అని పిలవబడింది. తర్వాత మంత్రాలయం మారింది. ఈ పేరు రావడానికి కారణం మంత్ర, పవిత్రమైన శబ్దశక్తి, మరియు ఆలయం, దేవస్థానం అనే పదాల కలయిక. ఇది మంత్రాలయంగా మారి భక్తులు దానిని మంత్రాలయంగా ఉచ్చరిస్తూ వచ్చారు. బృందావన ప్రవేశం, రహస్య వైభవం. శ్రీ రాఘవేంద్ర స్వామిగారు బృందావన ప్రవేశించే ముందు అనేక విషయాలను ముందుగానే ప్రకటించారు. వారు తమ జీవకోశాన్ని బృందావనంలో 700 సంవత్సరాల పాటు భక్తుల కోసం నిలుపుతారని చెప్పారు. ఆయన జీవన సమాధి 1671వ సంవత్సరంలో ఘనంగా జరిగింది. వారు బృందావన ప్రవేశించే ముందు తన అనుచరులతో కలిసి, నా మీద బలమైన నమ్మకం ఉంచినవారు తప్పక నాకు దర్శనం లభిస్తారు, వారి కష్టాలు తొలగిస్తాను అని ఆశీర్వచనం ఇచ్చారు. ఈరోజు కూడా ఎన్నో భక్తులు వారి బృందావనాన్ని దర్శించి అద్భుత ఫలితాలను పొందుతున్నారు. స్వామివారి లీలలు. శ్రీ రాఘవేంద్ర స్వామిగారి జీవితం అద్భుత లీలలతో నిండి ఉంది. కొన్ని ప్రసిద్ధి చెందిన లీలలు. 1. అన్నపూర్ణదేవి ప్రత్యక్షం. ఒకసారి స్వామివారు కుటుంబంతో ఆకలితో బాధపడుతుండగా అన్నపూర్ణదేవి ప్రత్యక్షమై భోజనం సమర్పించిందట. 2. వివాద పరిష్కారంలో సత్యం వెలికితీయడం. న్యాయశాస్త్రంలో నిపుణులైన స్వామిగారు అనేక సందర్భాల్లో ప్రజల మధ్య తర్కాలు, వివాదాలు తీర్చారు. 3. శివభక్తునికి సహాయం. ఒకసారి ఒక శివభక్తుడు తన తప్పులతో బాధపడుతున్నప్పుడు స్వామివారు అతడిని రక్షించి శివుని అనుగ్రహం పొందేలా చేశారు. రాఘవేంద్ర స్వామి మఠం మరియు అనుబంధ క్షేత్రాలు. మంత్రాలయంలోని రాఘవేంద్ర మఠం భక్తులకి ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. స్వామివారి ఆరాధన ఉత్సవాలు, జయంతి, బృందావన ప్రవేశ దినోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. ఆలయం సమీపంలో ప్రహ్లాద రాజగది, వేదవ్యాస గుహ, తుంగభద్ర నది ఘాట్, పాండవ గుహలు వంటి అనేక పవిత్ర క్షేత్రాలున్నాయి. నేడు మంత్రాలయం వైభవం. ఈ ప్రాంతం ప్రస్తుతం ఆధ్యాత్మిక, ధార్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. రాఘవేంద్ర స్వామివారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్నారు. ప్రత్యేకించి తుంగభద్ర నదిలో స్నానం చేసి స్వామివారి బృందావన దర్శనం చేయడం వల్ల శాంతి, మోక్షం లభిస్తాయని నమ్మకం ఉంది. విశ్వాసం వలన విజయం. శ్రీ రాఘవేంద్ర స్వామిగారు ఒక్కోసారి భక్తులకు కలలో కనిపించి సమస్యలు పరిష్కరించిన సంఘటనలు అనేకం. భక్తుల శ్రద్ధను బట్టి ఆయన అనుగ్రహం వర్షిస్తుందన్నది అనుభవసిద్ధమైన సత్యం. సంభావనీయ పూజ్యరేణు అని భక్తులు భావించే స్వామివారి బృందావనం చుట్టూ భక్తులు నిత్యం ప్రదక్షిణలు చేస్తూ, తులసి దండ ధరిస్తూ, ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః మంత్రం జపిస్తూ తమ భక్తిని ప్రదర్శిస్తారు.
ఇలా మంత్రాలయం క్షేత్రం అనేది శాశ్వత దైవిక శక్తి నిలయంగా భక్తుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మీరు స్వయంగా దర్శించి ఈ పవిత్రతను అనుభవించడం మహాశుభప్రదం. మీకు రాఘవేంద్ర స్వామివారి ఆశీస్సులు లభించాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.